హలో ఫ్రెండ్స్, మీరు నిరుద్యోగుల ఏదైనా బ్యాంకు రుణం కోసం ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సబ్సిడీ ద్వారా అందించి వారి స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా పురోగతి పొందేందుకు రూపొందించిన స్కీమ్ రాజీవ్ యువ వికాసం. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం 60 నుంచి 80% వరకు సబ్సిడీని ఇస్తుంది. అనగా ఈ సబ్సిడీ అమౌంట్ అభ్యర్థులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా అమౌంట్ బ్యాంకు ద్వారా రుణాన్ని కల్పిస్తారు. బ్యాంకు రుణం మాత్రమే అభ్యర్థులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేయబడిన యూనిట్లలో మొత్తం 3 కేటగిరీలలో 60 నుంచి 80% సబ్సిడీ ద్వారా రుణాన్ని అందివ్వనున్నారు. అర్హత విషయానికి వస్తే కనీస విద్యార్హత నిబంధన అంటూ ఏదీ లేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు మరియు వికలాంగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కమ్యూనిటీ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. మొత్తం 6,000 కోట్ల నిధుల ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆన్లైన్ దరఖాస్తుకు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఒక పాస్పోర్ట్ మరియు పాన్ కార్డుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులు సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన tgobmms.cgg.gov.inలో పూర్తి సమాచారాన్ని సమర్పించి తేదీ 5/4/2025లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అనగా 2/6/2025 నాడు రుణ సహాయాన్ని అందివ్వనున్నారు. ఇలాంటి విద్యా ఉపాధి అవకాశాలు వెనువెంటనే పొందేందుకు మన పేజ్ లైక్ చేసి ఫాలో చేసి ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.